జేపీ నడ్డా గారు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని విమర్శలు గుప్పించారనే చెప్పాలి. అయితే మెయిన్గా ఆయన అంటుంది ఏంటి అంటే, అంతకుముందు వైసీపీ హయాంలో కనుక మీరు ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక అవినీతికరమైన పాలన సాగిన ఆంధ్రప్రదేశ్లో, కానీ ఆ అవినీతికరమైన పాలనకి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కూడా చర్మగీతం పాడేశారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన ఇంకో విషయం దీని గురించి మాట్లాడుతుంది ఏంటి అంటే, ఒక్కసారి మీరు 2014 కంటే ముందు కనుక ఒకసారి చూస్తే అప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి. మరి ఆ పార్టీలన్నీ కూడా మరి అధికారంలోకి ఎలాగొచ్చాయంటే మరి వాళ్ళ అసమర్థత వల్ల, అదేవిధంగా మరి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కొన్ని మేనిఫెస్టోలు చూపించి వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు. మరి అప్పటి వరకు చూసుకుంటే దేశంలో ఒక సరైన పాలన సాగలేదు. కానీ ఎప్పుడైతే 2014 దాటిందో అప్పటి నుంచి దేశం మొత్తం కూడా మీరు ఒకసారి చూసుకుంటే మన దేశం కూడా ఒక అభివృద్ధి పథంలో పరిగెత్తుతూ ఉంది. అన్ని రంగాల్లో కూడా మనం వృద్ధి చెందుతూ ఉన్నాము అని చెప్పేసి ఇప్పుడు జేపీ నడ్డా గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.